ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాక్స్కి స్వాగతం. అందరూ ఊహించినట్టుగానే పవన్ కళ్యాణ్ గారు వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. ఈ కాలంలో హిందూ ధర్మం మీద జరుగుతున్న దుష్ప్రచారం కానీ, హిందూ దేవాలయాల్లో జరుగుతున్న అపచారాల మీద కానీ పోరాటం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇందులో భాగంగా 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేశారు. దీక్ష విరమించిన అనంతరం 3వ తారీఖు సాయంత్రం తిరుపతిలో ఒక సభ ఏర్పాటు చేసి అందులో వారాహి డిక్లరేషన్ని ప్రకటించారు. ఈ డిక్లరేషన్లో పవన్ కళ్యాణ్ గారు అనేక ముఖ్యమైన విషయాల్ని రైజ్ చేశారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న సెక్యులరిజం అనే పదం మీద గట్టిగా ప్రశ్నించిన పరిస్థితి కనపడుతోంది. సెక్యులరిజం అంటే ఏంటి? అసలు ఇవాళ సెక్యులరిజం అంటే ఏంటి? కేవలం హిందూ ధర్మాన్ని తిట్టడం, హిందువులను కించపరచడం, అవమానించే వాళ్ళు మాత్రమే సెక్యులరిస్టులు అవుతారా? హిందూ మతం గురించి ఎవరైనా మాట్లాడితే ఇమీడియట్గా వాళ్ళు మతతత్వవాదులు ఎలా అవుతున్నారు అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఇదే అంశం మీద చర్చ జరగాలంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. దేశవ్యాప్తంగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక బోర్డు రావాలి అంటూనే దాంట్లో ప్రత్యేకమైన చట్టాలు ఉండాలి. సనాతన ధర్మం మీద ఎవరైనా కించపరిచేలాగా వ్యవహరిస్తే వారి మీద కఠినంగా చర్యలు తీసుకునేలాగా ఉండాలి చట్టాలు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ డిక్లరేషన్లో మరొక అంశం, దేవాలయాలన్నింటిలోనూ కేవలం దేవీ దేవతల ఆరాధన పూజలు మాత్రమే కాకుండా విద్యా వ్యవస్థను, మన సంస్కృతిని అభివృద్ధి చేసే విధంగా దేశంలోని దేవాలయాలన్నీ ఉండాలన్నది ఆయన మరొక డిక్లరేషన్లోని అంశం. హిందూ విశ్వాసాలని, సాంప్రదాయాల్ని కాపాడాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా హిందూ ధర్మాన్ని రక్షించడమే తన కర్తవ్యం అని స్పష్టం చేశారు. దానికోసం తన ప్రాణాలైన అర్పిస్తానన్నారు. స్వామివారికి సమర్పించిన లడ్డూ ప్రసాదంలో కల్తీ అన్నది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన పాలనా వైఫల్యం, గత ప్రభుత్వం పాల్పడిన విచ్చలవిడి అవినీతికి పరాకాష్ట ఈ తిరుమల వ్యవహారం. సింధూర వస్త్రం ధరించి, అది కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా పిలువబడుతున్న తిరుపతి నుంచి వారాహి డిక్లరేషన్ ప్రజెంట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరు చూస్తుంటే గత పుష్కర కాలంగా చేసిన ప్రయాణానికి బిగ్ టర్నింగ్ పాయింట్. మనం చూస్తే జనసేన పార్టీ సిద్ధాంతాలు, జాతీయ భావాలు కలిగి ఉంటాయి. ఆయన కూడా తన పార్టీ కంటే, తనకంటే ముందు దేశం ముఖ్యం అని అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. మీకు గుర్తుందో లేదో, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రారంభించిన రోజే దేశం కోసం చచ్చిపోయే మొదటి పిచ్చివాడిని నేనే అన్నారు. మనది హిందూస్థాన్, ఆయన ఒక హిందువునని గర్వంగా చెప్పుకుంటాడు. అదేవిధంగా ఇతర మతాలను కూడా గౌరవిస్తారు. కాకపోతే గత కొంతకాలంగా, గత 5 ఏళ్లలో హిందూ దేవీ దేవతల విగ్రహాల, ఆలయాల ధ్వంసం పైన కానీ, దేశంలో జరుగుతున్న హిందువులపై దాడులు కానీ, ఇవన్నీ ఆయన గమనిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ సమయం అని ఆయన భావించి హిందూ పరిరక్షణ కట్టుబడి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. దీన్ని మనం వేరేగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. సాటి హిందువుగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ మీటింగ్లో కూడా ఆయన అన్నారు, నేను పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడిగా కానీ, ఉప ముఖ్యమంత్రిగా కానీ ఇక్కడికి రాలేదు. ఈరోజు సభలో మాట్లాడేది నేను మాట్లాడాల్సిన అవసరం వస్తుందని కూడా ఎప్పుడూ నేను అనుకోలేదు అంటూ తన ప్రసంగం మొదలుపెట్టారు. తిరుపతిలో సెక్యులరిజం గురించి, హిందుత్వం గురించి ఎక్కువ మాట్లాడాడు. ఇది సడన్గా ఆయనలో వచ్చిన మార్పని అనుకుంటారు. నా దృష్టిలో అయితే కాదు. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు. మొదటి నుంచి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. ఇవాళ కొత్తగా డ్రెస్ చేంజ్ చేసుకోలేదు ఆయన. ప్రతి సంవత్సరం దీక్షలు చేస్తారు ఆయన. ఒక్కొక్క దేవుడికి ఒక్కో రకమైన దీక్షా వస్త్రాలు ఉంటాయి. మనం అవహేళన చేయక్కర్లేదు. అది హిందూ సాంప్రదాయాలు తెలియని వాళ్ళు చేసే పని. పవన్ కళ్యాణ్ గారు శ్రీవారికి నైవేద్యంగా సమర్పించి తర్వాత భక్తులకు ఇచ్చే లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగటం గురించి
ఆవేదన చెందారు. మనం అంతగా రియాక్ట్ అవ్వలేదు, కానీ ఆయన నిజమైన హిందువు. ఆయన అన్నీ ఆచరిస్తాడు. మనం ఏమంతా ఆచరించం కదా, మనకంత ఆవేదన ఉండదు, లైట్గా తీసుకుంటాం. దీక్ష అయిపోయిన తర్వాత తిరుపతిలో సభ ఏర్పాటు చేశారు. ఒక హిందువుగా మాట్లాడుతున్నానని స్పష్టంగా చెప్పారు ఆ రోజు. ఈ మీటింగ్ ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో జరిగిందని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు రూటు మార్చారు అనుకోవటానికి అవకాశమే లేదు. ఈ హిందూ మతం గురించి మాట్లాడిన మీటింగే అనుకోవచ్చు. ఈ దేశంలో సెక్యులరిజం పేరుతో గత కొంతకాలంగా హిందూ ధర్మంపై జరుగుతున్న దాడులను చూసి కాస్త ఎక్కువ ఫోకస్ చేశారు ఈ మొత్తం తన ప్రసంగంలో ఆ రోజు. ఆయన ఆవేదన ఒక హిందూ భక్తుడికే అర్థమవుతుంది. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని వందల దేవీ దేవతల విగ్రహాలు ఆలయాల మీద ధ్వంసం జరిగింది. రథచక్రాలు కాల్చేశారు, రాముడి విగ్రహం తల నరికేశారు, దేవాలయ భూములు అన్యాక్రాంతం చేశారు. ఇవన్నీ మనం లైట్గా తీసుకున్నాం. ఆయన నిజమైన హిందూ భక్తుడు కాబట్టి ఆవేదన చెందాడు. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఇదే దాడులు ఇతర మతస్థుల మీద జరిగితే ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి, ఎంత ఉద్రిక్తంగా ఉండేది మన దేశం. మరి ఇంత పెద్ద ఎత్తున హిందూ ధర్మం మీద, హిందూ మతం మీద దాడులు జరుగుతుంటే హిందువులు ఐకమత్యం లేదు. ఆంధ్రాలో కులాల కంపు, తెలంగాణలో ప్రాంతీయ విభేదాలు, ఈ విధంగా దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రంలోనూ కులాలుగా, జాతిగా, మతంగా, ప్రాంతాలుగా, ఉపజాతులుగా విడిపోయి హిందువులంతా ఐక్యం లేకుండా పోయారు అని మాట్లాడటం కూడా మనం చూడొచ్చు. ఆ ప్రసంగంలో హిందూ మతం మీద ఇంత విచ్చలవిడిగా దాడులు జరుగుతున్న హిందువుల్లో ప్రతిస్పందన కరువైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశంలో మైనార్టీల మీద దాడులు జరిగినప్పుడు కోర్టులు స్పందించినంత త్వరగా అదే హిందూ ధర్మం మీద దాడులు జరుగుతుంటే కోర్టులు అంత ఇదిగా స్పందించటం లేదని స్పష్టంగా చెప్పారు. సమన్యాయం పాటించాలి కదా అని తన ఆవేదనను తెలియజేశారు ఆ సభలో. మైనార్టీల మీద జరిగితే వెంటనే రెస్పాండ్ అవుతారు, అదే హిందువుల మీద జరిగితే మౌనం దాల్చుతారు. రాహుల్ గాంధీ సనాతన ధర్మాన్ని చులకన చేస్తాడు. అలాగే స్టాలిన్ కొడుకు కుమారుడు తమిళంలో ఉతికి ఆరేశాడు ఆయన మాట్లాడిన మాటలకి, ఏళన చేసిన మాటలకి. ఆ సభ జరిగింది కూడా తమిళనాడుకు బోర్డర్లో. అక్కడికి తమిళనాడు కూడా అభిమానులు వచ్చారు. వాళ్ళ ముందే ధైర్యంగా స్టాలిన్ కొడుకుని ఉతికి ఆరేశాడు. అలాగే మూడవ వ్యక్తి సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని డోంట్ కేర్ అనే జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మాట్లాడారు. న్యాయస్థానాలు కూడా సమన్యాయం పాటించమని చెప్పిన ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే మత మార్పిడులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువయ్యాయి. కాదంటారా ఎవరైనా? అలా మత మార్పిడులు జరిపించడమే లౌకికవాదమా? తన మతం గురించి తను మాట్లాడటం తప్పెలా అవుతుంది? అది కూడా భరించలేకపోతున్నారు ఈ సోకాల్డ్ సూడో సెక్యులరిస్టులు. వారాహి డిక్లరేషన్లో ఆయన ఇచ్చిన స్పష్టత ఏంటంటే స్వధర్మాన్ని పాటించండి, ఇతర ధర్మాలని గౌరవించండి అని. గురువారం జరిగిన ఈ వారాహి డిక్లరేషన్ తర్వాత ఇది చూసిన దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు, ఎవరైతే మెజారిటీ దేశంలో మైనార్టీలుగా బతుకుతున్నామనే బాధపడేవారు ఉన్నారో వారందరికీ పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశాదీపంలాగా కనపడుతున్నారు. ఒక భక్తుడిగా ఆయన తన ఆవేదనను వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ లేదా వ్యక్తిగా, పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడలేదు, ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడలేదు, ఒక హిందువుగా మాట్లాడాడు ఆ రోజు. ఆయన పార్టీ పెట్టి నుంచి నిన్నటి సభ వరకు కూడా ఏ రోజు ఇతర మతాల్ని కించపరిచింది లేదు, అవమానించింది లేదు. పైగా ఇది దేశం మొత్తాన్ని హిందువులకి అడ్రస్ చేస్తూ మాట్లాడాడు ఈ సభ. మీరు ఆ సభ ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూడండి. ఇంగ్లీష్లో మాట్లాడాడు, తమిళంలో మాట్లాడారు, తెలుగులో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల గురించి అడ్రస్ చేస్తూ ఇప్పటికన్నా మేల్కొల్లండి అని
చెప్పే ఉద్దేశం చేశారు. హిందూ ధార్మిక సంస్థలు, మత గురువులు సైతం పవన్ కళ్యాణ్ గారికి బహిరంగంగా మద్దతు తెలియజేస్తున్నారు. హిందువులు తమ ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ గారిని భావిస్తున్నారు. ఇప్పుడు హిందువుల పక్షాన పోరాటం చేస్తున్నారు. అన్ని మతాలను గౌరవిస్తాను, నా మతాన్ని ఆచరిస్తాను అంటారు పవన్ కళ్యాణ్ గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు నా మతం మానవత్వం అంటున్నారు. ఆయన ఆచరించే మతాన్ని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ గారు దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటారు. తన మత ధర్మాన్ని ఆచరించి చూపిస్తారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత బలంగా గట్టిగా తన సనాతన ధర్మం గురించి మాట్లాడతారో అంతే బలంగా ఇతర మతాల వ్యక్తులను కూడా గౌరవిస్తూ వచ్చారు. ఇతర మతాలని కించపరిచే వారిని ఎప్పుడూ సహించలేదు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అన్ని మతాలను గౌరవిస్తారు. తన భార్యతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. తన భార్య పాటించే మతాచారాన్ని కూడా ఎప్పుడూ కించపరచలేదు పవన్ కళ్యాణ్ గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారికి అన్ని మతాల వారి నుంచి మద్దతు లభిస్తోంది. హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు, కాపాడేందుకు పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకున్నారు. దీంతో ప్రత్యర్థులు బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నారు. కానీ ఆయన వెనక్కి తగ్గరు కదా. సెక్యులరిజం పేరుతో హిందువుల్ని తక్కువగా చేసేవారికి వార్నింగ్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్లో హిందువుల తరఫున బలంగా తన వాయిస్ వినిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం బలంగా గట్టిగా నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే హిందువులు కూడా పవన్ కళ్యాణ్ గారిని తమ ప్రతినిధిగా చూస్తున్నారు. అలా అని చెప్పి మరీ మూర్ఖంగా మత రాజకీయాలే చేయటం లేదు పవన్ కళ్యాణ్ గారు. హిందువుగా ఉంటూనే అన్ని మతాలను గౌరవిస్తాను అంటారు పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుకి పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవటం కూడా మనందరికీ తెలుసు. ఈ దీక్షతో ఒక్కసారిగా దేశంలోని హిందువులంతా పవన్ కళ్యాణ్ గారి వైపు తిరిగి చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, నచ్చిన వాళ్ళు డిస్లైక్ చేయండి. లైక్ మాత్రం చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్.